ప్రార్థన చేసుకుందాం. అయినా నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి ఈ బుధవారం బైబిల్ స్టడీలో 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము నా తండ్రి 17వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా, ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి నాయనా నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ మీరు దర్శించి బలపరిచి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా నీ బిడ్డలమైన మాకు మంచి బోధకుడిగా ఉండి బోధించి నాయనా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి 21 వచనాల వరకు ధ్యానం చేసుకుంటున్నాము. ఈ రోజుతో 1 తిమోతి పత్రిక ధ్యానాలు ముగించబడతాయి. నెక్స్ట్ సాటర్డే ఈ వారం శుద్ధీకరణ కోటాలు ఉంటాయి కనుక వచ్చే వారం నుంచి మనకి తీతు పత్రిక ధ్యానాలు ఉంటాయి. దయచేసి అందరూ కూడా సిద్ధపడండి. ప్రాముఖ్యమైన చివరి వచనాల్లోకి వచ్చేసాము మనందరం. తిమోతి పత్రిక చాలా చక్కటి పత్రికను దేవుడు ముగించుకోవడానికి ఈరోజు కృపనిచ్చాడు. చాలా సంతోషం. దగ్గర సంవత్సరం పైనుంచి 1 తిమోతి పత్రిక ధ్యానాలు నేర్చుకుంటా వస్తున్నాము. ఈరోజు 17వ వచనం నుండి 21 వచనాల వరకు మనం ధ్యానం చేసుకొని ఈ 1 తిమోతి పత్రిక ముగించడానికి దేవుడు మనకందరికీ సహాయం చేస్తూ వచ్చాడు. 6 అధ్యాయాలు చక్కగా వచనం వెంబడి వచనం నేర్చుకోవడానికి దేవుడు చక్కటి కృపనిచ్చి మనలందరినీ దర్శించి మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ఈ పత్రిక ముగింపులోకి వచ్చింది. మనం చివరిగా ఈ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి 21 వచనాల వరకు మనం ఒకసారి చదువుకుందాం. తర్వాత మనం ఈ విషయాన్ని కూడా ప్రభు దగ్గర నేర్చుకుందాం, చదువుకుందాం. అది చూడన్నాను, సౌండ్ చూడు. నువ్వు ఇక్కడ కూర్చోయ్యా, అలవాటైంది అక్కడ కూర్చో. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. ఇక్కడ చూడండి, 17వ వచనం ముగింపులో దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఒక దైవజనుడు చేయవలసిన పనిని తిమోతితో చెప్తున్నాడు. ఆజ్ఞాపించాలట. కంటిన్యూ చేయనా? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై
ఉండవలెనని తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. చూడండి, మళ్ళీ ముగింపులో కూడా ఆజ్ఞాపించము అనే మాటలు మనం చూస్తున్నాం. అంటే 17, 18, 19 చాలా విలువైనది, చాలా ఇంపార్టెంట్. ఇది ఆజ్ఞగా తీసుకోమని లేఖనాలు చెప్తున్నాయి. ఈ 20, 21 వచనాల్లో తిమోతికి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. వాస్తవానికి 17, 18, 19 వచనాల్లో ఈ 3 వచనాల్లో చక్కగా సంఘములో ధనవంతులు 7 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని రాస్తూ వచ్చాడు. 7 విషయాలు కలిగి ఉండాలి. అందులో 2 విడిచిపెట్టవలసినవి, చెయ్యకూడనివి. మిగతా 5 చెయ్యవలసినవి. మొత్తం 7 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. సంఘములో ఎస్పెషల్లీగా ధనవంతులను గురించి 7 విషయాలు రాయబడ్డాయి. ఇక్కడ తిమోతి పత్రిక 1వ అధ్యాయం నుంచి కూడా మనం చూస్తే అబద్ధ బోధకులను గురించి 1వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చాడు. 2వ అధ్యాయం 1వ వచనం నుండి సంఘములో ఉన్న వారి నిమిత్తము, సంఘములో సేవకులు, అలాగే స్త్రీలు, అలాగే పురుషులు, అలాగే విధవరాండ్రు, అలాగే పరిచర్య ధర్మము చేసేవాళ్ళు, యవనస్తులు, సేవ కొరకు సమర్పించుకున్న వాళ్ళు, అలాగే సంఘ పెద్దలు, అలాగే యజమానులకు దాసులుగా ఎలాగ లోబడి ఉండాలి, అలాగే చివరిగా ధనవంతులను గురించి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఈ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదలుకొని ఇంచుమించుగా 6వ అధ్యాయం 19వ వచనం వరకు కూడా సంఘములో ఎవరెవరు ఎలాగుండాలో మాట్లాడుతూ వచ్చాడు. సేవకులు ఎలాగుండాలి, సేవకుల్ని ఎలా నియమించుకోవాలి, అలాగే సంఘములో స్త్రీలు ఎలాగుండాలి, సంఘములో వృద్ధులు, విధవరాళ్ళు ఎలాగుండాలి, అలాగే సంఘంలో యజమానులకు దాసులు ఎలా లోబడి ఉండాలి, అలాగే సంఘ పెద్దలు అనేవాళ్ళు ఎలాగుండాలి, అలాగే ధనవంతులు అయినటువంటి వారు సంఘములో ఉంటారు కాబట్టి వాళ్ళు సంఘములో వాళ్ళు ఎలాగుండాలి అనేటువంటి విషయాలు మనకి తిమోతికి పౌలు చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక సంఘం యొక్క చరిత్రను గురించి ఈ 1 తిమోతి పత్రిక అంతా కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనందరం వచ్చిన వెంబడి వచనం చక్కగా నేర్చుకుంటూ మనం దేవుని సన్నిధిలో దగ్గర సంవత్సరం పైనుండి ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి చాలా చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. చాలా మంది ధనవంతుల విషయాల్లో రకరకాల అపోహలు ఉన్నాయి. సంఘంలో, ఎఫెసీ సంఘంలో ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ధనవంతులైన వారి విషయంలో 7 చక్కటి లక్షణాలు కలిగి ఉండాలి అని రాయబడి ఉంది. అందులో 2 మరి చెయ్యొద్దు అని, మిగతా 5 లక్షణాలేమో ఎలా చెయ్యాలి, చేయకూడనివి 2 ఉన్నాయి, చేయవలసినవి 5 ఉన్నాయి. మొత్తం 7 లక్షణాలు సంఘములో ధనవంతులైన వారి గురించి రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఈరోజు ధ్యానాంశము చాలా విలువైంది. చాలా మంది ఇక్కడే సంఘంలో తెలిసి తెలియక రకరకాల స్వభావాలు కలిగి ఉండడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం కాన్సన్ట్రేషన్ గా వినాలి ఈ సంగతులు. ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, మనకి ఏదైనా తెలిసిన విషయాలు కానీ, విన్నది మరలా వినేటప్పుడు కానీ మనకి ఇంట్రెస్ట్ ఉండదు, అంటే శ్రద్ధ ఉండదు. ఇదంతా విన్నదే కదా, ఇదంతా చదివితే అర్థమైపోయింది కదా అన్నట్టుగా ఉంటది. దయచేసి మీరు ఎప్పుడూ అంత ఈజీగా తీసుకోమాకండి. ఎందుకనంటే ఇది జీవ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయాలు. ఇవి ముచ్చట్లాడే విషయాలు కాదు. కనుక
విన్నప్పటికీ కూడా అతి ప్రాముఖ్యంగా విని నేర్చుకోవలసినటువంటి విషయాలు. చాలా సంతోషం. ఈ విషయాలు చాలా అంటే చాలా గొప్ప విషయాలు. ఇవి ఈ రోజున మనం దేవుని దగ్గర నేర్చుకోవడానికి దేవుడు మనకెంతో సహాయం చేస్తున్నాడు. ఆ మాటలు మళ్ళొకసారి ఇక్కడ చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17 వచనం 18, 19 మళ్ళొకసారి చదువుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చాలు, ఇక్కడ చూడండి. ఇహమందు ధనవంతులైన వారు అనే మాట వెనక మరొక మాటను కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇహమందు, పరమందు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇహమందు అనంటే ఈ లోకంలో, పరమందు అనంటే మనం పొందబోయే పరలోక రాజ్యములో అని అర్థం. ఇక్కడ ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, ఈ 17వ వచనం నుండి ఈ 21 వచనాలు లేకపోతే 19 వచనాల వరకు ధ్యానం చేసుకోగలిగితే, ఇహమందు పరమందు అంటే పరలోక విషయాలు, భూ సంబంధమైన విషయాలు రెండు కలిపి ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక వ్యక్తి భూ సంబంధమైన విషయాలు కాదు. ఇటు భూ సంబంధమైన విషయాలు, ఇటు పర సంబంధమైన విషయాలు రెండు కలిసి ఉంటాయి దీనిలో. ఈ విషయాన్ని మనం నిర్లక్ష్యంగా తీసుకోవడానికి వీల్లేదు. దయచేసి మరలా చెప్తున్నాను. ఇహమందు, పరమందు రెండు విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఎరుగుండాలి. ఇక్కడ 17వ వచనం ప్రారంభంలో మనం చూసినప్పుడు మనకేమర్థం అవుతుందంటే, ఇహమందు అని ప్రారంభించడాన్ని మనం చూడొచ్చు. ఇహమందు ధనవంతులైన వారు అని రాశాడు. అంటే మనం ఇప్పుడు ఎలా ఆలోచించాలంటే, ఈ లోకంలో ఉండంగా సంఘములో ధనవంతులైన వాళ్ళు కూడా ఉంటారు, అట్ ద సేమ్ టైం పేదవాళ్ళు కూడా ఉంటారు. ఇదే విషయాన్ని యాకోబు సంఘానికి రాసేటప్పుడు ఇంకా చాలా పవర్ఫుల్ వర్డ్స్ రాస్తాడు. యాకోబు పత్రికలో చాలా విషయాలు ఉంటాయి. మీరు చదవాలంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 3, 4 వచనాల వరకు చదవండి నాన్న. ఇదిగో ధనవంతులారా, ఇప్పుడు చూడండి, ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి. ఇప్పుడు నేను ఏమని చెప్తానంటే, ధనవంతులు అంటే ఎవరో కూడా మనకు అర్థం కావాలి. గ్రహించుకోవడానికి కొంచెం జ్ఞానం కూడా చాలా అవసరం. ఎలా పడితే అలాగా అర్థం చేసుకోవడానికి వీలుండదు. ధనవంతులు అనేవాళ్ళు ఎలాగుంటారో మనం లేఖనాల్లో కూడా చదువుకున్నప్పుడు మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, యాకోబు ఏమని రాస్తాడంటే, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి, ప్రలాపించి ఏడవండి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టుకొని వాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు. వాక్యం వినయ్యా, వాక్యం విను. ఏంది నీ గోళ ఎక్కడ? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళా చదువునానా. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవుడి. ధనవంతులైన వాడు ప్రలాపించి ఏడవాలట. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి. ఇప్పుడు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇప్పుడు చూడండి, మనం ఒక కాలాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యాకోబు ఏమంటాడంటే, మనము అంత్య దినాల్లో ఉన్నాం. చాలా మంది ధనాన్ని కూర్చుకుంటూ కష్టపడుతూ ఉంటారు.
అంత్య దినములలో మీరు ధనాన్ని సమకూర్చుకున్నారు గనక అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. అంత్యదినముల యందు ధనమును కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు కోతవాని కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చెను. గమనిస్తున్నారా? ఇక్కడ మనందరం గమనించవలసింది ఏంటంటే, ధనవంతుడైన వాడు అన్యాయం చేత లేకపోతే అక్రమం చేత ధనమును సమకూర్చుకొనుటకు కష్టపడతారట. ఇక్కడ దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా చేసుకుంటారు. ఇక్కడ మనందరం గమనించవలసింది ఏంటంటే, అందుకనే మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనకి ఏం తేలేదు, మళ్ళీ ఏం తీసుకొని పోము అని రాయబడి ఉంది. ఒక మనిషి ఒకడు లోకమంతా సంపాదించుకుంటాడంట కానీ తన ఆత్మను రక్షించుకోలేడంట. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఇదే తిమోతి పత్రికలో మనం 6వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనం 6 చదువునానా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమైనది. మనము ఈ లోకంలో ఏమీ తేలేదు, వీటిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందమో. మీరు గమనించారా? వాటితో తృప్తి కలిగి ఉండాలి. ఇప్పుడు ధనమును సంపాదించుకోవడానికి ప్రయాసపడిన వాళ్ళందరూ కూడా 10వ వచనం చదువునా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి ఇప్పుడు చూడండి, దేవుని యందు విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారట. ఇప్పుడు మనందరం గమనించవలసింది ఏంటంటే, దేవుని ప్లేసు, విశ్వాసాన్ని ప్లేసు రెండింటిని కూడా ఓవర్ క్రాస్ చేసేది ధనాశ. అంటే ఇటు దేవుణ్ణి, ఆయన యందు విశ్వాసము, ఈ రెండిటి నుండి కూడా మనల్ని తొలగించి ధనాశ మనల్ని మోసం చేస్తుంది అనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే, ధనవంతుడికి ధనం ఇచ్చింది కూడా దేవుడే. అతడు తను ప్రయాసపడడం వలన ఏ ధనాన్ని సమకూర్చుకోవటం కాదు, కానీ తన కొరకు ధనము సమకూర్చుకోవాలి అనే ఆలోచన ప్రమాదకరమైంది. ఒక ధనవంతుడు ఏ జీవితం చేయాలో పరిశుద్ధ లేఖనం కూడా చాలా స్పష్టంగా ఇక్కడ నేర్పించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ధనాశ అనేది సమస్త కీడులకు మూలము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి ధనము కలిగి ఉండడం తప్ప అండి? కాదు. మనం ధనాన్ని కలిగి ఉండాలి. యాక్చువల్గా ధనం కొరకు కష్టపడండి, తప్పులేదు. అది ధనం కొరకు కష్టపడేటప్పుడు దానిలో తృప్తి ఉండాలి. ఒకవేళ తృప్తి లేకపోతే మనం ఏం కోల్పోతామంటే జీవము గల దేవునే కోల్పోతాం. చదవండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి నాన్న. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధనాపేక్ష లేని వారై 13:5. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది. ఇప్పుడు చూడండి, మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటే నేను ఏమాత్రం నిన్ను విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడు ఇప్పుడు చూడండి అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. చూడండి, మంచి అనే పదం దేవుని వలన కలిగేటువంటి తృప్తి.
దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. అంతేగాని అక్రమంగా వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు ఇలాగ అక్రమంగా సంపాదించుకోకూడదు. అన్న వస్త్రములు కలిగిన వారమై చక్కగా ఒక ముద్ద భోంచేసి, మనం యాత్రికులం, పరదేశులం గనక ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతికితే చాలు. ఇక అంతకు మించి మనం ఏం చెయ్యక్కర్లా. ఒకవేళ ధనం కలిగి ఉంటే ఎలా బ్రతకాలని కూడా దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా పరిశుద్ధ లేఖనాల్లో మనకి చెప్తా ఉంటది. ఇహమందు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉండాలో కూడా మనందరం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19 నుంచి చదువునానా? మత్తయి సువార్త 6వ అధ్యాయము. భూమి మీద ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు చెప్పేది, అపోస్తులుడైన పౌలు చెప్పేది కూడా మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఇహమందు ధనవంతులైన వారు అని ప్రారంభించారు. నేను మీకు ఒక మాట చెప్పాను, ఇహమందు పరమందు రెండిటిల్లో మనం ఈ విషయాలు నేర్చుకోవాలని చెప్పాను. ఆ మాట చదువునానా? మత్తయి సువార్తలో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు స్వయంగా ఆయన తన నోటితో చెప్తున్నటువంటి మాట. భూమి మీద మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెటయు ఉప్పును తినివేయును, తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఇప్పుడు చూడండి, పరలోకంలో ధనం ఎందుకు? పరలోక ధనం ఎందుకు సంపాదించుకోవాలి మనం ఇక్కడుండి? ఇహలోకంలో ధనవంతులైన వాళ్ళు పరలోకంలో ధనాన్ని ఎట్ట సమకూర్చుకుంటారు? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలా మందికి గ్రహింపు ఉండదండి. ఇప్పుడు భూమి మీద ధనం సమకూర్చుకోవద్దు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ధనానికి ఉన్న దమ్ము, ధనానికి ఉన్న బలం ఏంటంటే దేవుని ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. నీ విశ్వాసము నుండి నిన్ను తొలగించి నిన్ను నాశనం చేస్తుంది. ఇప్పుడు చూడండి, క్రైస్తవుల్లోనే వడ్డీ వ్యాపారాలు, వడ్డీకి డబ్బులు ఇచ్చి సంపాదించుకునేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు సంఘంలో. మళ్ళీ వీళ్ళందరికీ చక్కగా బల్లేస్తారు, క్రీస్తు శరీరక్తాలు తిని తాగుతూ ఉంటారు. వీళ్ళు తిని తాగుతూనే వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు చేసుకుంటానే ఉంటారు. ఏస్కేల్ పుస్తకంలో చక్కగా రాసింది 18 చదవక్కర్లేదు, మనకి ఇవన్నీ తెలిసినయే. వడ్డీకి ఇచ్చువాడైనా వడ్డీకి పుచ్చుకునేవాడైనా వాడు మరణమునకు పాత్రుడు అని రాయబడి ఉంది. అంటే వాడు దేవుని నుండి, విశ్వాసం నుండి మెల్లగా తొలగించబడతాడు. ఈ రోజున సంఘ కాపరులే వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. విశ్వాసులు, సంఘాల్లో విశ్వాసులు కూడా వడ్డీలకు తీసుకొని తిని తాగేవాళ్ళు ఉన్నారు. చేయబోదులు ఇవ్వండి, ఎవరికైనా అవసరం ఉంటే చేయబోదులు ఇవ్వండి. వడ్డీకి తీసుకోకూడదు, వడ్డీకి పుచ్చుకోకూడదు, వడ్డీలు కట్టకూడదు. వడ్డీలు లేకుండా చేయబోదులు తీసుకోవచ్చు. కనుక ఇది 6వ అధ్యాయంలో ఉంటుంది. మీరు తర్వాత చదువుకుంటే ఇవన్నీ తెలిసిపోతాయి, మీకు అర్థమవుతుంది. నేను అన్ని వివరంగా చెప్పలేను, దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఏంటంటే, భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మిట తుప్పు తినివేయును. తినేసేవి ఉంటాయి. ఏంటి అయ్యి? దాని అర్థాలు ఏంటి? చిమ్మిట అంటే ఏంటి? తుప్పు అంటే ఏంటి? మీరు గమనించండి. చిమ్మిట ఎక్కడి నుంచి వస్తుంది? చిమ్మిట ఎక్కడి నుంచి వస్తుంది? శపించబడిన భూమిలో నుంచి వస్తుంది. తుప్పు ఎక్కడి నుంచి వస్తుంది? తుప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఐరన్ నుంచి వస్తుంది, ఇనుము నుంచి వస్తుంది. ఈ రెండు అంట ధనాన్ని తినేస్తాయి అంట. 3వ బ్యాచ్ ఉన్నారు దొంగలని రాశారు. ఈ ముగ్గురు కూడా మన దగ్గర ఉన్నటువంటి ధనం మీద అధికారం కలిగి ఉంటారు. ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం సరిపోదు. మనం నేర్చుకోవాల్సిన మెయిన్ కంటెంట్ లోకే వెళ్ళాలి. ఇప్పుడు ఏమంటాడంటే,
పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. గమనించారా? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటది. ఇప్పుడు ఒక మనిషి భూమండలం మీద పుట్టిన తర్వాత డబ్బును సంపాదించుకొని బ్రతుకుతారు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు. డబ్బు సంపాదించుకొని బ్రతికిన తర్వాత చనిపోయినప్పుడు 1 రూపాయిని తీసుకెళ్తారండి? రాయి గారు తీసుకెళ్తారా? 1 రూపాయి కొంచెం స్టాప్రర్లు పెట్టి చొక్కాలకి బన్నీలకి డబ్బులు పిన్నులు కొట్టి తీసుకెళ్తారా? 1 రూపాయి కూడా తీసుకెళ్ళరు. కానీ నేనేమంటానంటే, పరలోకంలోకి ధనం ఎట్ట తీసుకెళ్ళగలుగుతాం? ఆలోచించారా? పరలోకంలోకి ధనం ఎలా తీసుకెళ్తాం? పరలోకంలో ధనం ఎందుకు? పరలోక ధనానికి అర్థం ఏంటంటే ప్రేమ, విశ్వాసము, త్యాగము, పేదవారిని మీద కనికరపడడం. ఇవన్నీ పరలోకపు ధనం. అంటే అర్థం ఏంటంటే పరలోకం తండ్రి యొక్క లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు అని అర్థం. అంటే ఒక వ్యక్తి ఇక్కడ ఖర్చు అవుతుంటే పేదవారి దగ్గర, లేకపోతే అవసరంలో ఉన్న నీతిమంతులను ఆదుకోవడం, పరిశుద్ధుల పరిచర్యకి సహకరించడం, ఇవన్నీ కూడా ఏంటి అనంటే దైవత్వంలో ఉన్న, పరలోకంలో ఉన్న దేవుని యొక్క లక్షణాలను సంపాదించుకుంటారు. దాన్నే పరలోక ధనం అంటారు. అంటే ఈ లోక ధనంలో నువ్వు ఖర్చు అవుతూ దేవుని నీతి నిమిత్తం ఖర్చు అవుతున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా పరలోకంలో ధనం పెరుగుతూ ఉంటుంది. దేని కొరకు ఖర్చు అవుతావు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ వాళ్ళ అక్కర్లు అవసరాలు తీర్చుచు ఇతరులకు మేలు చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం నేర్చుకునే లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. మీకు అంతా క్లుప్తంగా చెప్తున్నాను, అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు క్లుప్తంగా చెప్తున్నాను. గమనించారా? మనం ఎప్పుడైతే దేవుడు కోరుకున్న లక్షణాలు శరీరంలో ఒక ధనం విషయంలో ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటామో, పరలోకంలో ధనం అంటే అర్థం ఏంటి? పరలోక సంబంధమైన దేవునికి ఉన్నటువంటి లక్షణాలు. అంటే ఒకటి, దేవునికి ఉన్న లక్షణాలు ఏంటి? ఆయన ఎటువంటి వాడికైనా సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, కనికర పడతాడు, శ్రమలో ఉన్న వారిని ఆదుకుంటాడు. ఇవన్నీ కూడా పరలోక తండ్రి యొక్క లక్షణాలు. వాటిని మనం భూలోకంలో ఈ ధనమును, చెడిపోయిన ధనాన్ని ఖర్చు అయ్యి మనం పరలోక ధనాన్ని సంపాదించుకోవాలి. ఇది ఇక్కడ ఈ తిమోతి పత్రికలో రాయబడిన కంటెంట్ అంతా కూడా దానికి సంబంధించింది. ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అంటే ఒకటి, దేవుని కార్యాల కొరకు ఖర్చు అవుతూ దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం దేవునికి పరిచర్యకు సంబంధించి ఒక ఆత్మ రక్షించబడడానికి మనం ఖర్చు అవ్వాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. రెండవది ఏంటంటే, మన సంఘములో ఉన్నటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన బిడ్డల అక్కర్లు అవసరాలు తీర్చుచు మనం ప్రభు యొక్క రాకడ ప్రత్యక్షతను కలిగి ఉండి సిద్ధపడుతూ ఉండాలి. అంటే దేవుడు కోరుకున్న జీవితం చేస్తూ మనందరం సంఘములో చేర్చబడిన ప్రతి దేవుని బిడ్డల యొక్క అవసరాలు తీరుస్తూ మనం రాకడ ప్రత్యక్షతను కలిగి ఉండి ప్రభువుని ఎదుర్కోవాలి. ఈ 2 లక్షణాలు ఇందులో ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. ఇంకొక లక్షణం ఏంటంటే, అతి ప్రాముఖ్యమైనది, ఇవ్వటం అనే లక్షణం అంతా కూడా దేవుని లక్షణాలు. ఇప్పుడు చూడండి, మనిషిని సృష్టించిన తర్వాత ఆయన మనిషి కొరకు ఎన్ని సిద్ధపరిచాడంటే, భూమి, ఆకాశాలు, సర్వ ప్రకృతులు, ఒక మనిషికి ఆహార పదార్థాలు, ఎన్ని రకాల మాంసాలు, ఎన్ని రకాల ఆకుకూరలు, ఎన్ని రకాల పదార్థాలు, ఎన్ని రకాల ఫ్రూట్స్, ఎన్ని రకాల వస్తువులు. ఈ రోజు మనం వాడుకునే ఇనుము, ఐరన్, అల్యూమినియం, ఇట్లా వెండి, బంగారం, మనకు కావలసినవన్నీ కూడా దేవుడు భూమి అనే పెద్ద ఫ్రిడ్జ్ లో నుంచి దాచిపెట్టి ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు. అంటే ఇవ్వటం, ఇతరుల కొరకు ఇవ్వటం అనే లక్షణం మనుషుల లక్షణాలు కాదు, ఇది దేవుని యొక్క లక్షణాలు.
అందుకనే మనం ఇక్కడ గుర్తుపట్టవలసింది ఏంటంటే, ఈ ధనవంతులము అయి ఉండుట అనేది యాక్చువల్గా వాళ్ళ జీవితానికి దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి వ్యూ. ఇప్పుడు మనం ఈ లేఖనాలన్నిటిలో మనకు కనబడేదే ఇవి. ఇవి ఇక్కడ మనకు కావలసినవి, మనం విడిచిపెట్టవలసినవి, లేకపోతే మనం ధనవంతులై ఉన్నందుకు ఏ లక్షణాలు కలిగి ఉండాలో ఇక్కడ రాయబడ్డాయి. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళదాం. ఒక్కొక్కటి మనం ఒక్కొక్క వచనం రీతిగా మనం చక్కగా చదువుకొని ఒకసారి ధ్యానం చేసుకుందాం. చదవండి నాన్న. 17వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇది చూడండి, ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనము ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులై ఉండవద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు గర్విష్ఠులై ఉండొద్దు అని అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల పుస్తకంలో 62వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల పుస్తకం 62వ అధ్యాయం. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువునానా. బలాత్కారమునందు 62:10. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి. ఇప్పుడు చూడండి, బలాత్కారం చేయటం విషయంలో మీరు నమ్మిక ఉంచమాకండి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ఇప్పుడు చూడండి, దోచుకొనుట చేత గర్వపడకండి. ధనము హెచ్చినను దానిని పెట్టకుడి. దానిని లక్ష్య పెట్టమాకండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. బలము తనదని దేవుడు ఒక మారు సెలవిచ్చెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కదా. కృప చూపుటయ్యు నీది. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. బలాత్కారమందు నమ్మిక ఉంచమాకండి, దోచుకొనుట చేత గర్వపడమాకండి, ధనం హెచ్చును దానిని లక్ష్య పెట్టమాకండి. ధనం హెచ్చవటం మీద లక్ష్య పెట్టొద్దు. మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, ధనం ఎలా ఉంటుందంటే ఎదుటి వారి కంటే గొప్పగా ఉండాలని కోరుకుంటది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎదుట వారి అందరికంటే, నీకు ఇరుగు పొరుగు వారి కంటే కూడా ఘనంగా హెచ్చుగా ఉండాలని ఆశించే స్వభావం ఎక్కువగా ధనంలో పనిచేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కారు ఉంది కాబట్టి మనం కారు కొనాలి, వాళ్ళు ఫలాంది కొన్నారు కాబట్టి మనం కూడా కొనాలి. నేనేమంటానంటే, ఇది ప్రాముఖ్యంగా ఒక లూసిఫర్ యొక్క లక్షణం. ఇప్పుడు మనకి ఎలా అర్థం అవ్వాలి? లూసిఫర్కి ఉన్న స్వభావం ఏంటంటే దేవుని కంటే ఉన్నతంగా ఉండాలని కోరుకోవటం. ఇప్పుడు చూడండి, ధనం అనేది ఒక మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఈ రోజున ₹1,00,000 ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ మంత్ 2 లక్షలు అవ్వాలని కోరుకుంటుంది. ఇప్పుడు లక్షల్లో పోయిన తర్వాత కోట్లలోకి వెళ్తారు. కోట్లు సంపాదించేటప్పుడు ఇంకా ఏమనిపిస్తుంది అంటే మిలియన్లు సంపాదించుకోవాలన్నది, తర్వాత ట్రిలియన్స్ సంపాదించుకోవాలంటారు. అంటే ఇక దానికి హద్దు ఉండదు, దానికి తృప్తి ఉండదు. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ధనం విషయంలో మీరు అందరూ కూడా తృప్తి కలిగి ఉండాలి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 13:5లో చదువుకుంది అదే. మీరు ధనం విషయంలో తృప్తి కలిగి ఉంటే దేవుడు మీతో ఉంటాడు, ఆయనే మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు అని లేఖనం చెప్తుంది. మనం ఏ మనుషులకి భయపడవలసిన అవసరం ఉండదు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ అంతట్లో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఒకటి బలాత్కారం ఉంటుంది, ఎదుటి వారి కంటే ఎక్కువగా ఉండాలనే కోరిక ఉంటుంది, అక్రమంగా ధనాన్ని సంపాదించుకోవాలనే ఆశలు పెరుగుతాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే వడ్డీలు చీటీలు కూడా ఇస్తూ ఇండైరెక్ట్ గా వడ్డీ వ్యాపారాలు చేస్తూ సేవకులు సంఘ విశ్వాసులు కూడా వడ్డీలు చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఇదంతా ప్రమాదం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకనే ఈ ధనం అనేది
దేవుని విషయాలు గాని పొరుగువారి విషయాలు గాని ఆలోచింపదు. అది ఎప్పుడు కూడా ధనం తన వ్యక్తిగతమైన వాటి విషయాల్లో పనిచేస్తాయి. ఎలాగా? నా ప్రాణమా తినుము తాగుము సుఖపడుము అంటది. ఇది ప్రమాదం. ఎందుకని ప్రమాదం చెప్పండి? ఎందుకనంటే దేవుని యొక్క చట్టం భూమండలం మీద ఉంది. ఒక మనిషి ధనవంతుడైన తర్వాత కూడా అతను ధనాన్ని కలిగి ఉండి ఎలా బ్రతకాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అతను ధన సంపద కలిగి ఉండి దేని కొరకు ఖర్చు అవుతూ పరలోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవాలో కూడా చెప్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఆదిమ సంఘం ఉంది, మనందరికి బాగా తెలుసు. ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళంతా ఎలా బ్రతికారు? మీరు గనక చూస్తే చదవండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36, 37 చదువునానా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36, 37 చదువునానా? కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36, 37 అదే చదువునాను. కుప్రలో పుట్టిన బర్నబా గురించి రాసి ఉంటది. రైట్, కంటిన్యూ చేయి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి బర్నబా అని పేరు పెట్టారు. ఇతడు భూమి గలవాడయుండి ఇతడు భూమి కలిగిన వాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇప్పుడు చూడండి, దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టెను. ఎందుకు పెట్టాను? ఏం పని కొరకు పెట్టాడు? ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మనం ధనాన్ని సమకూర్చుకొని ఏం చేస్తామంటే, మన పిల్లలు దేవునికి భయపడరు కానీ వాడి పేరు మీద కోట్ల ఆస్తి మాత్రం సంపాదించేస్తాం. అంతేనండి. కానీ ఇక్కడ ఈ బర్నబా అనే వ్యక్తి మాత్రం, హెచ్చరిక పుత్రుడైనటువంటి బర్నబా మాత్రం తనకి భార్య పిల్లలు కుటుంబాలు లేకుండా ఉంటారండి, అన్నదమ్ములు లేకుండా ఉంటారండి. వాళ్ళు ఏం చేశారంటే సంఘంలో ధనవంతుడై ఉండి తన పొలము ఇవన్నీ కూడా అమ్మి చదువునానా దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఎందుకు పెట్టాడు? అపోస్తుల దగ్గరికి ఎందుకు తీసుకొచ్చి ఇచ్చాడు? కారణం ఏంటంటే అపోస్తులు వాళ్ళు ఒక ముద్ద తిని నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించుట కొరకు ఖర్చు అవుతా ఉంటారు. మీరు పైన 33 నుంచా చదువునానా? అక్కడే 4వ అధ్యాయం 33 నుంచి సంఘం అంతా ఎలా ఉందో చూడండి. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో, కింద ఉంచుకో. సాక్ష్యం ఇచ్చిరి. అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇప్పుడు చూడండి, సాక్ష్యం ఏమిటో అంటే అర్థం ఏంటి? అనేక ప్రాంతాల్లో వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. దైవ కృప అంట అందరి యందు అధికముగా ఉండెను. ఇప్పుడు చూడండి, కృప ఎలాగ అధికంగా ఉందో చెప్తున్నాడు. చదువునాను. భూములైనను అంటే కృప అధికంగా ఉన్న వాళ్ళు చేసే పని ఎట్లుంటుందో చెప్తున్నాడు. ఏమని? భూములైనను ఇండ్లైనను కలిగిన వారు అందరూనా కొంతమందేనా? సంఘములో అందరూ. అంటే అపోస్తులు వాక్యం చెప్పినప్పుడు సంఘములో అందరూ ఏకీభించారు. ఎందుకని? వాళ్ళు సంఘములో ఎలాగ బ్రతుకుతున్నారో చూడండి. కంటిన్యూ చేయమ్మా. వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తుల పాదముల దగ్గర పెడుతూ వచ్చారు. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టేరి గనుక సేవకులు సంఘములో ఉన్న అవసరాల్లో ఉన్న వాళ్ళందరికీ పంచి పెట్టడం మొదలు పెట్టారు. కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయెను. చూడండి, వాళ్ళలో ఎవరికి, సంఘములో ఉన్న పిల్లలకి ఎవరికి కొదువు లేదు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు చాలే. గమనించారా? ఎవరికి కూడా
అవసరాలు ఏమి లేవు, అన్ని అవసరాలు తీర్చబడి. దీన్ని బైబిల్ గ్రంథం ఏమని చెప్పింది తెలిసిన? కృప వారిలో అధికమైనందున అని రాయి. ఇప్పుడు తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రారంభంలో కృపను గురించే రాశాడు. మళ్ళీ తిమోతి పత్రిక ముగించేటప్పుడు కూడా దేవుని కృప మీకు తోడై ఉండును గాక అని ముగించాడు. అంటే సంఘ పరిచర్యలు కృపతో ప్రారంభించబడి కృపలోనే ముగించబడాలి. ఇప్పుడు దైవజనులకి ఇళ్ళు వాకిళ్ళు పొలాలు అమ్మి తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు ఏం చేశారు? సంఘంలో అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టారు. ఏమండి, దైవజనులు ఫిక్స్డ్ డిపాజిట్లు, వాళ్ళ పిల్లలకి ఆస్తులు పాస్తులు వెండి బంగారాలు పొలాలు కొనుక్కున్నారండి. అదేమనంటే దేవుడు ఇచ్చాడా? ఇవాళ దరిద్రం ఏంటంటే సంఘ పిల్లలు దేవుని యొక్క స్వాస్యం. సంఘ పిల్లలు దేవుని యొక్క స్వాస్యం దగ్గర డబ్బులు పిండుకొని వాళ్ళ లగ్జరీలు సుఖభోగాలు భూమండలం మీద ఆస్తులు పాస్తులు సంపాదించుకొని దేవుడు మమ్మల్ని దీవించాడని చెప్తున్నారండి. ఈ రోజునున్న సేవకులకి ఆ రోజునున్న అపోస్తులకి తేడా ఎంత ఉందో చూడండి. అందుకనే ఈ రోజుల్లో ఏ సేవకుడైనా అపోస్తుల దగ్గర ట్రైనింగ్ అయ్యి అపోస్తుల చేత పంపబడిన వాళ్ళై సేవ చేయాలి. సువార్థికులుగా, కాపరులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా, అపోస్తులుగా. 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యలు. ఈ రోజున అసలు అపోస్తుల దగ్గర ఎదగకుండా వీళ్ళు వడ్డీలు వ్యాపారాలు చీటీలు చేసే వాళ్ళ దగ్గర ఎదిగిన వాళ్ళు ఏమి సేవకులు అవుతారండి? ఆస్తులను సంపాదించుకునే వాళ్ళ దగ్గర సేవకు ట్రైనింగ్ అయ్యి వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారో తెలిసిన? వీళ్ళు దేవుని పేరు చెప్పి దేవుని స్వాస్యమైన ప్రజల పేరు చెప్పి వీళ్ళు ఆస్తులను సంపాదించుకొని బతుకుతారు. వాళ్ళకి వాళ్ళ పిల్లల తరాలకి ఆస్తులను సంపాదించుకొని బతుకుతారు. ఇది సేవ. అదే ఒక ప్రతిష్ఠితుడైన అపోస్తుల దగ్గర ఎదిగితే వాళ్ళు ఏం చూపిస్తారో తెలిసిన? వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చినా కూడా ఆ దైవజనులు ఏం చేశారంటే సంఘములో అక్కరగా ఉన్న వారిని, పేదవాళ్ళని, దిక్కులేని దరిద్రులను ఆదరించి వాళ్ళంతా దేవుని కృపలో సమిష్టిగా వారి వారి అక్కర్లు తీర్చబడిన వాళ్ళై తృప్తి కలిగి బ్రతికారు. ఇప్పుడు సంఘం ఇచ్చిన డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నాడు దైవజనుడు? పరిచర్య నిమిత్తం, అలాగే నశించిపోతున్న ఆత్మలు రక్షించబడడం కొరకు వాళ్ళు ఖర్చు అవుతున్నారు. అనేక ప్రాంతాలు ప్రయాణాల కొరకు, వాళ్ళ అవసరాల కొరకు, దైవజనుల వస్త్రాల కొరకు, లేకపోతే దైవజనుల ఆహార పదార్థాల కొరకు వీళ్ళంతా కూడా కష్టపడి పరిచర్య చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాన్న లైవ్ లో ఉన్న వాళ్ళకి ఆ వాక్యం అర్థమవుతుందమ్మా? వినపడుతుందా? వాయిస్ పోయింది. నాన్న లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి మాట్లాడండి. నాన్న లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి మాట్లాడండి. రైట్, ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. అది నెట్ డ్రాప్ అయిపోయిందిలే నాన్న. ఓకే, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న. ఇప్పుడు ఆదిమ సంఘం అంతా కూడా ఎలాగ ఉంది? ఆదిమ సంఘం అంతా కూడా సమిష్టిగా వాళ్ళందరూ కూడా దైవజనులకి తమ పొలాలు ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసిస్తే వాళ్ళు సమిష్టిగా సంఘం అంతా పంచుకున్నారు. వాళ్ళు కృపలో ఉన్న వాళ్ళంట. కృప అధికమైన వాళ్ళు అలాగ పంచి పెడతారు. అంటే ఈ లోకంలో ధనవంతులైన వాళ్ళు దేని కొరకు వాళ్ళు ఖర్చు అయ్యారు అంటే నశించిపోతున్న ఆత్మలు రక్షించబడడం కొరకు వాళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టారు. వాళ్ళకు కలిగినవన్నీ కూడా ఖర్చు పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? సంఘములో ఉన్న పేదవాళ్ళు, ఇబ్బందులు పడే వాళ్ళందరి అవసరాలు అక్కర్లు తీర్చి వాళ్ళ అప్పులు వడ్డీలన్నీ కట్టేసి క్లియర్ చేసి
వాళ్ళు కుటుంబాల సమేతంగా సంఘములో కూర్చొని విజ్ఞాపనలో ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు సంఘంలో ఏం కార్యాలు చేశాడు? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసినట్టుగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 43 నుంచి మనం చదువుకుంటే అక్కడ ఉంటాయి. అందులో సంఘములోకి అనుదినము అనేకులు నూతన ఆత్మలు చేర్చబడిరి అని రాయబడింది. చదువున్నాను ఆ మాట కూడా. ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, ఇప్పుడు చూడండి, విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇప్పుడు చూడండి, తమకు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదియు కాక వారు తమ చరస్థిర ఆస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అందరికి వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో ఇప్పుడు చూడండి, ప్రతి దినము దేవాలయంలో తప్పకుండా కూడుకొని ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వాళ్ళై ఆనందముతోను నిష్కపటమైన హృదయము ఆహారము పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొని చుండెను. ఇప్పుడు చెప్పండి, సంఘములో ఉన్న వాళ్ళు వాళ్ళ చరస్థిరాస్తులన్నీ అమ్మి నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షించడానికి దైవజనులకు ఇస్తే, ఆ దైవజనులు సంఘంలో ఉన్న పేదవాళ్ళని అనేకులకి అవసరాలు తీర్చి వాళ్ళ కట్లు విప్పి వాళ్ళందరినీ మందిరంలో కూర్చోబెట్టి చక్కగా ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ అనేకుల్ని సంఘంలోకి నూతన ఆత్మలను చేర్చుకొని వాళ్ళు పరిచర్యలకు సహకరిస్తూ వచ్చారు. అలా చేయటం వల్ల ఏమైంది? సంఘంలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. అండి, ఈ రోజున ఒక పరిచర్య చేయడానికి దైవజనుడు ఇబ్బంది పడుతున్నాడంటే అండి, చిన్న త్యాగం చేయడానికి మనసొప్పిద్దండి. అదే నీ కొడుకులు, నీ కూతుళ్ళు తాగుబోతులు, అన్యాయస్తులై బతుకుతుంటే వాళ్ళ కోసం, దుర్మార్గపు పనులు చేసే వాళ్ళ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడరు అండి. నీతిమంతులు చూడండి, ధనవంతులైన వాళ్ళు చేసిన పనులు సంఘంలో వాళ్ళు కృప పొందుకున్న వాళ్ళంతా, అత్యధికమైన కృప పొందుకున్న వాళ్ళు ఏం చేశారు? పంచిపెట్టారు. పరిశుద్ధులకి ఇచ్చారు, పరిశుద్ధులు పంచిపెట్టారు. ఇప్పుడు సంఘంలో నీ సేవకుడు తినగా మిగిలిన రూపాయి ఇంకా సంఘంలో దీనస్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయగలిగేటట్టు చూడగలరండి అండి. అందుకనే లూకాసు వార్తలో చక్కగా రాయబడి ఉంది, చదవండి. యేసు ప్రభు చెప్తున్నాడు ఒక మాటని, 12వ అధ్యాయం 15 నుంచి చదువునానా? లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట, ఇప్పుడు చూడండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఇప్పుడు చూడండి, వాని జీవమునకు మూలము కాదు. డబ్బు విస్తరించటం అనేది వాడి జీవమునకు మూలం కాదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మరియు ఆయన వాళ్ళతో ఈ ఉపమానం చెప్పాడు. ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక, నాకు స్థలము సరిపోదు గనక నేనేమి చేతునని తనలో నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. ఇప్పుడు చూడండి, డబ్బు సంపాదించడం ఇప్పుడు మొట్టమొదట వేలల్లో స్టార్ట్ అవుద్ది, లక్షల్లోకి వెళ్తుంది, లక్షల్లో నుంచి ఈ కోట్లలోకి వెళ్తుంది, కోట్ల నుంచి ట్రిలియన్కి వెళ్తుంది, ఇంకా వెళ్ళిపోతానే ఉంటది. ఇక నీకు దేవుడు చూడండి, ధనం మీద మనసు ఉన్న వాడికి దేవుడు, విశ్వాసం రెండూ ఉండవు. ఒకని కలిమి విస్తరించడం వాడు కష్టపడ్డాన్ని బట్టో వాడి బలాన్ని బట్టో రాదు, దేవుడు కనికర పడితే వస్తుంది. అందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకడికి
పొలం పంటలు బాగా పండిని, వాడికి ధనం విస్తరించింది. చక్కగా వాడు తనలో తాను ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించుకొని అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని మొత్తాన్ని సమకూర్చుకుంటాను. ప్రాణముతో ఇప్పుడు చూడండి, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందున నేను. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ధనము అక్రమంగా విస్తరించినప్పుడు వ్యక్తిగత నిర్ణయాలు ప్రారంభమవుతాయి. నేనే తాగాలి, నేనే సుఖపడాలి, నేను అనే స్వభావం వస్తుంది. నేను అనేది ఏంటి? గర్వానికి గుర్తు. అందుకనే ఇహలోకంలో ధనవంతులైన వారు గర్విష్ఠులు అవమాకండి అని రాశారు. మనం కీర్తన 62:10 చదువుకున్నది ఏంటి? అన్యాయం వలన, అక్రమం వలన మనం ధనాన్ని సమకూర్చుకోవడానికి కష్టపడమాకండి. దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఓకే, ఇహలోకంలో ఒకవేళ ధనవంతులు అయ్యుంటే వాళ్ళు మొట్టమొదట గర్విష్ఠులు అవ్వద్దు. ఎంత ప్రమాదం చూడండి. ఇప్పుడు తిమోతి సంఘములో సంఘ పిల్లలు ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు కూడా ఉంటారు. ఎస్పెషల్లీ సంఘంలో ఉన్న ధనవంతుల కొరకు దేవుడు మాట్లాడతాడు. గమనించారా? ఇప్పుడు మనం లూకా 12లోకి వచ్చినప్పుడు ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణంతో నేనే తింటాను, తాగుతాను, సుఖపడతాను. సుఖం అనేది ధనం వలన కలగదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ధనము నమ్మదగింది కాదు అని వాక్యం చెప్తుంది. అది ఈ రోజు ఉంటది, రేపు ఉండదు. ఈ రోజు 10 కోట్లు ఉంటది, ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత నువ్వు బెకారుడు అవ్వచ్చు. బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళ బండ్లు అవుతాయి. అంటే ధనము నమ్మదగింది కాదు. దాని మీద నమ్మకం ఉంచుకోమాకండి. నేను డబ్బును సంపాదిస్తున్నాను కాబట్టి నాకు అన్ని సమృద్ధిగా ఉంటాయి, పర్వాలేదులే అని అనుకోవద్దు. ధనం నాకు అన్నిట్లో సహాయం చేస్తుంది అని అనుకోవద్దు. యోబు పుస్తకంలో యోబు ఏమంటాడు తెలిసిన? ధనం అంతా పోయింది, పశువులు పోయినాయి, మరి పని వాళ్ళు పోయారు, పిల్లలు పోయారు, అన్ని పోయిన. అందుకని యోబు 1:21 ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను తల్లి గర్భం నుంచి దిగంబరినై వచ్చాను, మళ్ళీ దిగంబరినై నేను వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. ఇప్పుడు చూడండి, నేను వచ్చినప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే అర్థం ఏంటి? తన జీవితంలో బ్రతుకంతటిలో దేవుని స్తుతించి దేవుని సంకల్పమును ముందుకు నడిపించడానికి, అలాగే దేవుని సంకల్పంలో మరి అనేక ఆత్మలు రక్షించబడి పరలోకానికి సిద్ధపడడం కొరకు ధనవంతులైన వారు నీతిమంతుల విషయంలో, లేకపోతే దేవుని సంకల్పం నెరవేర్చడం విషయంలో ఖర్చు అవ్వాలి. ఇది వాక్యం చెప్పింది. ఇవాళ మందిరానికి వచ్చి బాగుపడి బిల్డింగ్ మీద బిల్డింగ్ సంపాదిస్తున్నాం అంటున్నారు. మరి ఇది ఎక్కడ సాక్ష్యమో నాకు తెలియదు. ప్రార్థనకి వెళ్ళింది కాడ నుంచి, మందిరానికి వెళ్ళింది కాడ నుంచి మాకు ఆస్తులు పెరిగినాయి, వ్యాపారాలు పెరిగినాయి అని సాక్ష్యాలు ఇస్తున్నారు సంఘాల్లో. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో, ఇలాంటి సాక్ష్యాలు ఎక్కడియో నాకు కూడా తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి. నిన్ను అంతే. అందుకనే ఇప్పుడు చదవబడిన విషయాలు, యోబు మనస్సాక్షి కాలంలో చెప్పబడిన విషయాలు, సువార్తల్లో 6వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు, పత్రికల్లో అపోస్తులుడైన పౌలు తిమోతికి చెప్పబడిన విషయాలు మొత్తం చూడండి, కోయిన్సైడ్ చేయండి, మొత్తం ఒకే రూట్ లో ఉంటాయి, ఒకే విషయాన్ని చెప్తున్నట్టుగా ఉంటాయి. మనం గనక గమనించినట్లయితే మీరు చూడండి, సామెతల పుస్తకం 11:28 కూడా చదువునానా? సామెతల పుస్తకం 11వ అధ్యాయం 28. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వల్లే వృద్ధి పొందుదురు. ఇప్పుడు చూడండి, నీతిమంతులు చిగురాకు వల్లే వృద్ధి పొందుతారంట.
నీతిని ధనం వృద్ధి పొందిన వాళ్ళని రెండింటినీ కోయిన్సైడ్ గా చెప్తున్నాడు. ఎవరు? సొలొమోను చెప్తున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే సొలొమోను తన మనసుకు నచ్చినట్టుగా బతికాడండి. తన మనసు ఏది కోరుకుంటే అది అనుభవించాడు. ఇప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు ఏది కావాలో ఏది ఎట్ట అనుభవించాడో, నా ప్రాణమా తిను తాగు సుఖపడని ఎట్ట చెప్పుకున్నాడో, సేమ్ సొలొమోను కూడా అలానే చెప్పాడు. సొలొమోను అన్నాడు, ఈ ధనం సరిపోదన్నాడు. వెండి బంగారం విస్తారమైన ధనం సంపాదించుకోమంది తన మనసు. సంపాదించుకున్నాడు. సొలొమోను 2 భార్యలు సరిపోట్ల, 3 భార్యలు సరిపోట్ల, 100 మంది భార్యలు సరిపోట్ల. నీ మనసు కోరుకున్నంత మంది భార్యల్ని సంపాదించుకోమన్నాడు మనసు. అది చెప్పినట్టు సొలొమోను చేశాడు. 700 మంది భార్యలు తృప్తి పడల, ఇంకొక 300 మందిని పెట్టుకున్నాడు. 1000 మంది భార్యలు పెట్టుకున్న తృప్తి పొందలే. ఇలాగా అన్నిటిలో ఏది అనుభవించాలంటే దానిలో ఇష్టపడ్డాడు, అనుభవించాడు. అనుభవించిన తర్వాత చివరికి ఏమన్నాడు తెలిసిన? ఇదంతా వ్యర్థం అని రాశాడు. భూమి కింద సూర్యుని కింద నేను పడిన ప్రయాస, నా మనసు కోరుకున్నదంతా నేను చేసి చివరికి నేను దేన్ని సంపాదించుకున్నానంటే మరణాన్ని సంపాదించుకున్నానని చెప్పాడు సొలొమోను. ఈ రోజున మనందరి పరిస్థితులు అదే జరుగుతున్నాయి మన జీవితంలో. మన మనసుకు నచ్చిన వాటిని అనుభవించడం కొరకు కష్టపడుతున్నాం. పిల్లల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు కష్టపడుతున్నాం. నేనేమంటానంటే నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు కష్టపడాలి. ఇది ఆదిమ సంఘానికి దేవుడిచ్చినటువంటి కట్టడ. ఈ రోజున ఉందండి మనకు మనసు. ఆలోచించే వాళ్ళు ఉంటారంటారా? దైవజనుడు ఒక పరిచర్య నిమిత్తం ప్రయాసపడుతున్నప్పుడు మనందరం కూడా సహకరించాలనేటువంటి ఒక ఆలోచన ఎంతవరకు ఉంటుందంటారు? అందుకని చూడండి, యోబు దగ్గర నుంచి మనస్సాక్షి కాలంలోని యోబు ఎంత యథార్థంగా బ్రతికాడండి. ఇవన్నీ కూడా ఇచ్చింది యెహోవానే. ఆయనే ఇచ్చాడో ఆయనే తీసుకున్నాడు. ఆయనకు స్తుతి కలుగును గాక అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆదిమ సంఘం అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో బర్నబా కానివ్వండి, లేకపోతే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కానివ్వండి, ధనవంతులైన వాడు వాళ్ళకున్నాయన్ని అమ్మి ఇచ్చేశారు పరిశుద్ధులకి. సంఘంలో దైవజనులు వాళ్ళ పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు ఆస్తులు సంపాదించుకొని పెరగలా. వాళ్ళందరూ దేన్ని సంపాదించుకున్నారు? కృపను సంపాదించుకున్నారు, సమాధానమును సంపాదించుకున్నారు, దేవుని నీతిని సంపాదించుకున్నారు. ఈ రోజున దైవజనులు ఫోటోలు, వీడియోలు, ఒక్కొక్క ఫోటోకి ఎన్ని వేల రూపాయలు. సంఘ పిల్లలు ఎండలో కష్టపడి తిని తినక రిక్షాలు దొక్కి, లేకపోతే నానా కష్టపడి ఆటోలు తోలి ఏదో కష్టపడి ఒక్కొక్క రూపాయి ఇస్తే ఆ రూపాయి డబ్బులు అందరూ పాస్టర్లు సెంట్లు, పెర్ఫ్యూమ్లు, బూట్లు, కోట్లు, సూట్లు అండి. పాస్టర్ల పిల్లలకి పాస్టర్లు పుట్టినరోజులు చేయాలంటే దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సంఘాల్లో 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు పాస్టర్ల పుట్టినరోజుకి. అన్యజనులు చేసుకుంటారండి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు. నీతిమంతులైన దేవుని పిల్లలు సంఘాలు అలా చేసుకోరు. మరి వీళ్ళకి ఎవరు నేర్పారో మరి సంఘాలకి చెత్తంతా సంఘాల్లో నేర్పి సర్వనాశనం చేస్తున్నారు. రికార్డ్ డాన్సులకి ఇప్పుడు రేపు క్యాలెండర్లు వస్తాయి చూడండి, జనవరి వస్తుందిగా, క్యాలెండర్లకి ఇక క్యాలెండర్ నిండా చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు, బతికిన వాళ్ళ ఫోటోలు, ఆ భార్య ఫోటోలు, భర్త ఫోటోలు, ఏంటి సేవకుడు పిల్లలు మనవరాళ్ళ ఫోటోలు. ఇక సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. మరి దేని ఏ ఘనతను ఆశించి? ఒక దైవజనుడు ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతులు పెరగకూడదు, స్త్రీ వ్యామోహం ఉండకూడదు, ధనాశ ఉండకూడదు అండి. ఎవరు చూడండి మా మినిస్ట్రీ మాది పనికి మాలినోళ్ళరా. మీదేది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఫోటో లేనిదే వాడు అసలు వాక్యం చెప్పలేడు, మ్యూజిక్ లేనిదే పాటలు పాడలేడు. ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు చూడండి. మనకు బాగా తెలుసు జక్కయ్య జీవితం తెలుసు కదా. జక్కయ్య ఎట్ట బతికాడు చెప్పండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాల వరకు ఉంటది జక్కయ్య జీవితం. ఎందుకు? దేవుణ్ణి చేర్చుకునే వ్యక్తి అతడు అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడండి జక్కయ్య. చదువు నానా మాటలు, 7వ వచనం చదువు.
మీ తల వెంట్రుకలని. లూకాసు వార్త 19వ అధ్యాయం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద. ఇప్పుడు చూడండి, ఒక పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని. ఇప్పుడు ఆ రోజున జక్కయ్యకున్న పేరేంటంటే పాపి, వడ్డీ వ్యాపారస్తుడు, ట్యాక్స్ కలెక్టర్. అర్థమైందండి? బస చేయవలెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా ఆస్తిలో సగము బీదలకి. ఏంటి ఆస్తి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆస్తితో పని ఏంటి ఇతనికి? చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మొట్టమొదట తన ఆస్తిని లెక్క చేయడు. తన కలిగినవి ఎప్పుడు కూడా దేవుని చిత్తం జరగటానికి ఖర్చు అవుతాడు. చదువున్నాను, కంటిన్యూ చేయి. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల, ఎవని యొద్దైనను అన్యాయముగా తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని. ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వాళ్ళు, వడ్డీలు చీటీలు తీసుకున్న వాళ్ళు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నారో వాళ్ళకి 4 అంతలు రెట్టినమ్మంటే ఎత్తారండి, ప్రాణం పోయినా ఈరు, మళ్ళీ మారు మనసు పొందారు అంటారు. పాపం చేస్తే పాపం క్షమించబడాలంటే డబ్బులు కలెక్ట్ చేసే సంఘాలు కూడా ఉన్నాయండి. 10,000 కడితే నీ పాపం పోద్ది, హ్యాపీ. భయం లేదు, భక్తి లేదు, బరి తెగించున్నారు అంతే. ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. చూడండి, సృష్టికర్త సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము కుమారుడు అంటే ఏంటి అర్థం? గలతీ 3వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా మనం అబ్రహాము సంతానం కాకపోతే పరలోక రాజ్యం లేదని రాశాడు. ఇప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? జక్కయ్యలోకి వచ్చింది. దేన్ని బట్టి? అందుకనే 6వ అధ్యాయంలో మనం ఏమని చదువుకున్నాం? తిమోతి పత్రిక 6:6లో ఏమని చదువుకున్నాం? 6, 7, 8, 10 వచనాల్లో ఏమని చదువుకున్నాం? 10వ వచనం చదువునానా? మొదటి తిమోతి పత్రిక 6:10. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. గుర్తుపట్టారా? తమ్మును తామే పొడుచుకొని చచ్చారంట. అంటే విశ్వాసం నుండి తొలగిపోతారు, దేవుని నుంచి తొలగిపోతారు. అంటే ధనవంతులు అవ్వటం మంచిదే, తప్పేం కాదు. కానీ ఆ ధనాన్ని దేని కొరకు ఖర్చు అవ్వాలంట? దేవుని రాజ్యం కొరకు, లేకపోతే దేవుని సంకల్పం నెరవేర్చబడడం కొరకు, లేకపోతే ఒక పాపి రక్షించబడడం కొరకు, నీతి నిమిత్తమై ఖర్చు అవ్వాలి. దేవుని చిత్తం భూమండలం మీద జరగటానికి ఖర్చు అవ్వాలి. దేని కొరకు త్యాగాలు చేస్తారు మరి చెప్పండి? నేను ఇంకా డీప్ లోకి వెళ్ళలేనండి, నాకు సమయం సరిపోదు. ఎలా గుర్తుపట్టాలి? నేను ఒక మాట చెప్తాను చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21 నుంచి చదువునానా? ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు, నిత్య జీవానికి పాత్రుడిని కావాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. చదువునానా? అందుకు యేసు నీవు పరిపూర్ణుడగుటకు. కొంచెం పైనుంచి చదువు, ఒక 2 వచనాలు పైనుంచి చదువునానా? ఎవరు ధనవంతుడు? ఒక యవనస్తుడు. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. నిత్య జీవం పొందటానికి నేనేం చేయవలను అని ఎదరు పై వచనం చదువునానా? ఇదిగో ఎన్నో వచనం? 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని. ఇప్పుడు నాకు నిత్య జీవం కావాలి, నేను ఏ మంచి కార్యాలు చేయాలి ఆయనను అడిగాడు. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచి కార్యములు గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు, ఇక అవన్నీ వద్దులే నాన్న, 19లోకి వచ్చి 19 వచ్చి 21లోకి వచ్చి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు ఈ యవనస్తుడు చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాడండి, కానీ ధనాన్ని మాత్రం విడిచిపెట్టలే.
నీవు పరిపూర్ణువగుటకు కోరిన కోరిన ఎడల ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఇప్పుడు చూడండి, భూమండలం మీద పేదలకు పంచిపెట్టు. ఇప్పుడు పేదలంటే ఎవరు చెప్పండి? పేదలంటే ఎవరు? 6:20 లూకా 6:20 చదువునానే. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను తన శిష్యుల తట్టు పారచూచి ఇలాగా నేను బేదలైన మీరు ధన్యులు. ఎందుకు బేదలు? అపోస్తులు బేదలు ఎందుకని? ఇల్లు వదిలేశారు, వాకిళ్ళు వదిలేశారు, అన్నదమ్ములు వదిలేశారు, ఆస్తిపాస్తులు వదిలేశారు, అన్నిటినీ విడిచిపెట్టి వచ్చి సేవ చేశారు. సేవకులు అంటే ఇళ్ళు. సేవ పేరు చెప్పి వచ్చి ఆస్తులను సంపాదించుకునేవాళ్ళు కాదు. సేవ పేరు మీద చెప్పి మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేవాడు కాదు. పేదలంటే ఎవరు? దేవుని చిత్తం చేయడానికి వాళ్ళకు కలిగినవన్నీ నష్టపరుచుకొని విడిచిపెట్టి దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి దిక్కుగా చేసుకొని బ్రతికేవాడు. గమనించారండి? విశ్వాసం మీద దేవుడు ఇస్తే ఒక ముద్ద తిని, ఒకవేళ ధనం గనుక దైవజనుడు పెరిగితే సంఘంలో పేదవాళ్ళకి పంచిపెట్టి అనేక మంది బిడ్డలను కట్లు తెంచి కృపలో పాలు పంపులు చేయాలి. వాళ్ళందరినీ సమిష్టిగా తృప్తి కలిగి బ్రతికారంట వాళ్ళ ఆదిమ సంఘం. సంఘంలో ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ బ్రతికారు వాళ్ళు. ఈ రోజున అలాంటి జీవితం ఉందండి. చదువునానా, కంటిన్యూ చేయి. బీదలైన మీరు ధన్యులు. బీదలు ఎవరు? అపోస్తులు బీదలు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తులు పాస్తులు సంపాదించుకోరాళ్ళు. వాళ్ళకి నిరాధారులుగా ఉంటారు. వాళ్ళకి ఇల్లు పొలాలు, ఈ రోజున దశంభాగాలెత్తేనే మనకు ఆస్తులు పెరుగుతున్నాయి పాస్టర్లకి. ఆ రోజున అపోస్తులకి ఇల్లు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చినా కూడా వాళ్ళకి ధనం పెరగల. వాళ్ళు వాళ్ళ పేరు మీద ఎక్కడ దాచిపెట్టుకోవాలా. ఏ సేవకుడైనా దైవజనుడు ప్రతిష్ఠులైన అపోస్తుల దగ్గర ఎదిగితే ఆ బతుకు తెలిసింది. వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి సంఘం మీద ఆధారపడి ఆస్తులు సంపాదించుకునే పాస్టర్ల దగ్గర ట్రైనింగ్ అయి సేవ ఏం చేస్తాడు? అదే బతుకు నేర్చుకుంటాడు వీళ్ళు కూడా. చదువునానా, అపోస్తులు అంటే పేదవాళ్ళు అంట. పేదలైన మీరు సృష్టికర్త ఎవరి గురించి పేదోళ్ళని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే దేవుని చిత్తం చేయడానికి అన్నిటినీ నష్టపరుచుకొని దేవుని మీద విశ్వాసం మీద ఆనుకొని బతికేవాడు పేదవాడంట. సృష్టికర్త మాట్లాడుతున్నాడు. నమ్మేవాళ్ళు ఉన్నారండి? రెండో పేదవాళ్ళు ఎవరు? తనకి ఏమాత్రం సామర్థ్యం లేక తను తినటానికి కూడా సరిగ్గా లేనివాడు పేదవాడు. తనకేదైనా అవసరం కావాలంటే అవసరం తీర్చబడక సామర్థ్యం లేని బలహీనులైన వాళ్ళకి మనం సహాయం చేయటం, వాళ్ళు పేదవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, పేదవాళ్ళు అంటే ఎవరు? అందుకనే ఒక ధనవంతుడు నిత్య జీవానికి వెళ్ళడానికి ఆజ్ఞలన్నీ అనుసరించడం కాదు, వాడికున్న ధనం మొత్తం దేవుని చిత్తం కొరకు ఖర్చు అవ్వాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు ఖర్చు అవ్వాలి. దానికి ఖర్చు అవుతున్నారండి. నీ సేవకుడు ఎలాంటి వాడో తెలియదండి. నీ దైవజనుడు మీరిచ్చిన డబ్బులతోనే ఇతరులు పేదవాళ్ళని ఆదరిస్తూ, దైవజనుడు శ్రమలో ఉన్న వాళ్ళని ఆదరిస్తూ బ్రతుకుతున్నాడే, కనబడతలేదా? దేని కొరకు కష్టపడతారు, దేని కొరకు సంపాదించుకుంటారు. ఇప్పుడు నిత్య జీవాన్ని కోల్పోతున్నాడండి. దేవుడు చెప్పాడు, అతడంట ఈ మాట చెప్తే అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. ధనాన్ని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే వాడికి నచ్చలా, వెళ్ళిపోయాడు వదిలిపెట్టేసి. దుఃఖముతో వెనక తిరిగి వెళ్ళానని వాక్యం చెప్తుంది. నిత్య జీవం కోల్పోయినడుగు దుఃఖమే మిగలిపోతే ఏముంటుంది చెప్పండి? పరలోకంలో నీకు ధనాన్ని సంపాదించుకో. పరలోకంలో దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఇతరులకు పెట్టడం అనేది. ఎంత పెద్ద ప్రపంచాన్ని పాపులమైన ఆజ్ఞ అతిక్రమించి శపించబడిన మన బ్రతుకుల్లో ఎలాంటి ప్రపంచాన్ని దేవుడు ఇచ్చాడు మనకి? సూర్య చంద్ర నక్షత్రాలను, ప్రకృతుల్ని ఎన్నిచ్చాడు చెప్పండి. ఇప్పుడు మూలవాక్యంలోకి వెళ్దారా నాన్న? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక, గర్విష్ఠులు కావద్దు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఇప్పుడు చూడండి, నెంబర్ 1, గర్విష్ఠులు ఉండమాకండి.
సుఖముగా అనుభవించుటకు. రెండవది, అస్థిరమైన ధనమును నమ్మమాకండి. అంటే స్థిరత్వం ఉండదు ధనానికి. అది కొద్ది రోజులు నీ దగ్గర ఉంటుంది, కొద్ది రోజులు మాయమైపోద్ది, ఉండదు. ఒక 10 ఏళ్ళు బాగుంటావు, 11వ ఏడు నుంచి నువ్వు బికారుడు అవుతావు. 10 ఏళ్ల క్రితం ధనవంతుడివే. ఓళ్ళ బండ్లు అవుతాయి, బండ్లు ఓళ్ళు అవుతాయి. చదువు నాన్న. సుఖముగా అనుభవించుటకు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని. ఇప్పుడు చూడండి, మనకు సుఖంగా అనుభవించుటకు అనే మాటకు అర్థం ఏంటి? ఒక మనిషికి భూమండలం మీద ఉండి పరలోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవటమే సుఖం అంటే. అంటే దేవుని చిత్తం కొరకు అతని జీవితం, అతని డబ్బులు, అతని బలం, అతని ఖర్చు, అతని ఆస్తులు అన్ని ఖర్చు అవ్వటం అనేది మనిషికి సుఖాన్ని ఇస్తుంది, దేవుడిచ్చే నెమ్మది ఇస్తుంది, దేవుడిచ్చే సమాధానం వస్తుంది వాళ్ళలో. ఇవాళ క్రైస్తవులే మొన్న దీపావళికి బాంబులు పేల్చుకుంటూ తిరిగారండి. దేవుని పిల్లలే. మీరు ఎన్ని చూసినా చెప్పకుండా మా అన్న, దేవుని పిల్లలే. ఏమంటే అడుక్కునేడు 100 రూపాయలు ఇస్తారా? బాంబులు మాత్రం కాలుస్తారు కూర్చొని, పిల్లల చేత బాంబులు కాల్పించుకుంటా. అదే అంటే పిల్లలు ఎడుతారు. చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఎవరికి చెప్తాం చెప్పండి? అస్థిరమైన ధనం మీద నమ్మమాకండి. మీరు గర్విష్ఠులు కామాకండి. మీరు సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుటకు. మూడవదేంటి? సమస్తమును నీకు ధారాళంగా అనుగ్రహించే దేవుని యందే నమ్మకం ఉంచండి. ధనం మీద నమ్మకం ఉంచమాకండి. అర్థమైందండి? నాలుగవది కంటిన్యూ చేయనా? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. ఇది ప్రాముఖ్యమైనదండి. 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాడు. ధనవంతులైన వాళ్ళు ఎందుకు ప్రయాసపడాలంటే వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి కష్టపడాలి. వాస్తవమైన జీవము చదువునా అక్కడ? సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు. ఇప్పుడు రాబోవు కాలం అంటే ఏంటి? వాస్తవమైన జీవం మనకు ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తులో దొరుకుతుంది. ఇప్పుడు ఇహలోకంలో ధనవంతులైన వాళ్ళు ఏం చేయాలంట? యేసుక్రీస్తునందు ఆయన నీతిని పరిశుద్ధతను కలిగి ఉండి రాబోవు, మళ్ళీ చదువునమాట, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. ఇప్పుడు చూడండి, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు. రాబోవు కాలం అంటే అర్థం ఏంటి? రాబోవు కాలం అంటే పరలోకం. పరలోకం వస్తుంది, రేపు ప్రభు రాకడ వస్తుంది. ప్రభు రాకడ తర్వాత పరలోక రాజ్యం మరలా భూమి మీదకి ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద చేయబోతున్నాడు. రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలంట. ఎవరు? ధనవంతులు. ఒకటి నిత్య జీవం సంపాదించుకోవాలి. రెండవది వాళ్ళు ప్రభు రాకడ కొరకు, ఆయన పరలోక రాజ్యంలో ఉండటం కొరకు మంచి పునాది మీద కట్టుకోవాలి వాళ్ళు ధనవంతులు. ఈ 2 వాళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ 2 అసలు ఎవరైనా ఆలోచిస్తారండి ధనవంతులైన వాళ్ళు? ఏమో నాకు తెలీదు, మీ హృదయాలకే అర్థం కావాలి. కంటిన్యూ చేయనా? మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మంచి పునాది అంట. మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. ఇప్పుడు చూడండి, ఇది ఎన్నోది? 4వది. మేలు చేయువారును. సత్క్రియలు అనము ధనము గలవారును. సత్క్రియలు అన్నటువంటి ధనము కలిగిన వారును. ఔదార్యము గలవారు. సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు అంటే దేవుడు సిద్ధపరిచిన క్రియలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట. ఇప్పుడు చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే ఏంటి? మనిషి భూమండలం మీద రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం చేసి మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఇది దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు. ఈ క్రియల కొరకు మనం ఖర్చు అవ్వాలి. ధనవంతులైన వాళ్ళు మనం ఖర్చు అవ్వాలి ఈ క్రియల కొరకు. దేవుని సంకల్పం మనుషుల జీవితంలో నెరవేర్చబడడం కొరకు నీ ధనము, నీ కలిగినవన్నీ కూడా ఖర్చు అవ్వాలి. ఖర్చు అయ్యి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. కంటిన్యూ చేయనా? సత్క్రియలు అనే ధనమును సంపాదించుకొని
ఔదార్యమును కలిగిన వారై ఉండి. ఔదార్యం అంటే ఏంటి? ఔదార్యం అంటే ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉండి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారుడై ఉండవలెనని. తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారై ఉండాలి. ఇది 7 లక్షణాలు. వారికి ఆజ్ఞాపించము. ఇవి 7 లక్షణాలు. నేను మరలా చెప్తున్నాను, చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, గర్విష్ఠులై ఉండొద్దు. రెండవది, అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచొద్దు. మూడవది, అన్నిటినీ సుఖముగా అన్ని ఇచ్చేటువంటి దేవుని యందే నమ్మకం ఉంచండి. ఇది మూడవది. నాలుగవది, మేలు చేయాలి. ఐదవది, సత్క్రియలోని ధనమును సంపాదించుకోవాలి. ఆరవది, ఔదార్యమును కలిగిన వారిగా ఉండాలి, అంటే ఇతరులకు సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి. ఏడవది, ధనము కలిగి ఇతరులకు కూడా డబ్బు ఇచ్చేవాళ్ళుగా పాలు పంపులు కలిగిన వారై ఉండాలి. 7 లక్షణాలు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా ఇతరులకు ధనములో ధనములో ఇతరులకు పాలు ఇచ్చువారై ఉండవలనని ఆజ్ఞాపించండి. ధనవంతులైన వాళ్ళు ఈ 7 కార్యాలు చేయాలి. అది కూడా ఆజ్ఞాపించు. సంఘంలో ధనవంతులైన వాళ్ళు కూడా ఆజ్ఞాపించు. ఇప్పుడు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం నుంచి 6 అధ్యాయాలు 20వ వచనం 19వ వచనం వరకు ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. సంఘంలో అబద్ధ బోధకులు ఉండకూడదు, సంఘంలో దైవజనుడు ఎలా ఉండాలి, సంఘంలో ప్రార్థించే వాళ్ళు ఎలా ఉండాలి, స్త్రీలు ఎట్ట ప్రార్థన చేయాలి, పురుషులు ఎట్ట ప్రార్థన చేయాలి, అలాగే సంఘంలో సేవకు వచ్చే దైవజనుడు ఎలా ఉండాలి, అలాగే సంఘంలో సేవకు తయారయ్యే విశ్వాసులైన దేవుని పరిచర్య చేసే పిల్లలు ఎలా తయారవ్వాలి, ఎలా ఉండాలి, వాళ్ళ లక్షణాలు ఏంటి, అలాగే సంఘంలో మరి విధవరాండ్ర పరిస్థితులు, అలాగే యజమానుల గురించి, దాసుల గురించి, అలాగే మరి సంఘ పెద్దల గురించి, అలాగే సంఘంలో ధనవంతులైన వాళ్ళ గురించి వరుసనే సంఘం మొత్తం చరిత్ర మొత్తం చెప్పుకుంటూ వచ్చాడండి. చివరిగా 20, 21 చదువుతాను, చూడండి నాన్న. టకటక 2 మాటల్లో నేను చెప్పేస్తాను, చదవండి నాన్న. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని, ఓ దైవజనుడు అన్నట్టుంది. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును. ఇక్కడ 2 విషయాలు ప్రాముఖ్యమైనవి చెప్తున్నాడు. దేవుడు నీకు అప్పగించిన పని బాధ్యత సంఘం విషయంలో సంఘాన్ని చాలా జాగ్రత్తగా, అంటే కాపాడి, అంటే దేన్ని కాపాడాలి ఇప్పుడు తిమోతి అంటే, సత్య సువార్తను దేవుడు నీకు ఏది చెప్పి నిన్ను రక్షించాడో అదే సువార్తను కలిపి చెరపకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆ సువార్త, ఏ సువార్త విని నువ్వు మరి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చావో అదే సువార్తని కాపాడాలి. దుర్బోధకుల బోధల వైపు తిరగకుండా సత్య సువార్తని, నీవేదైతే సువార్త విని నువ్వు రక్షించబడ్డావో దానినే కాపాడుకుంటూ అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండు. ఇప్పుడు చూడండి, సంఘాలు మొత్తం ఈ దెయ్యాలు బట్టి తిరుగుతున్నారండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అపవిత్రమైన ఒట్టి మాటలు. అంటే అపవిత్రమైన ఒట్టి మాటలు అంటే ఏంటి? వీళ్ళ మాటల్లో పరిశుద్ధత గురించి కానీ, నీతి గురించి కానీ, యేసుక్రీస్తు రక్త మాంసాల్లో ఎట్ట బతకాలని కానీ ప్రసంగాలు ఉండవు. వీళ్ళ మాటల్లో ప్రసంగాలన్నీ ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, హడావులు, శరీర సంబంధమైన ప్రేరేపణలకు సంబంధించిన మొత్తం ఉంటాయి. వీడు క్రీస్తు బోధ చేయడు. అంటే క్రీస్తు బోధ అంటే అర్థం ఏంటి? పవిత్రత, పరిశుద్ధత, నీతి, యథార్థత. గమనించారండి? వారికి కలిగినవన్నీ దేవుని చిత్తం చేయడానికి ఖర్చు అవ్వడం. ఈ రోజున పాస్టర్ల ఫోటోలకి ఎచ్చులకే సరిపోతున్నాయి సంఘ విశ్వాసులు ఇచ్చిన కానుకలు మొత్తం. వాళ్ళ పిల్లలు ఫోటోలు దిగడానికి సరిపోతున్నాయి ఖర్చులు మొత్తం. ఇప్పుడు వాళ్ళు ఎట్టుంటారంటే అపవిత్రమైన ఒట్టి మాటలు చెప్తే మేము జ్ఞానులు అని అబద్ధం చెప్పుకుంటారంట. మా సంఘం అంటే ఏంటనుకుంటున్నాం, మా మినిస్ట్రీ అంటే ఏంటనుకుంటున్నాం, అన్ని వాక్య విరుద్ధమైన పనులే సంఘంలో జరిగాయి. మా సంఘంలో మేమే జ్ఞానవంతులం. ఈ రోజున ఎన్ని సంఘాలు ఉన్నాయంటే దౌర్భాగ్యపు సంఘాలు, అన్ని సంఘాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వాళ్ళు విపరీతమైన వాదనలు పెట్టుకుంటారు, వాళ్ళకు దూరంగా ఉండు. ఈ విషయంలో
21వ వచనం. విషయములో ఆ, ప్రవీణులమని కొందరు అనుకొని వాళ్ళు కాళ్లే ప్రవీణులు, మేము గొప్పవాళ్ళం అని అనుకొని విశ్వాస విషయాల్లో తప్పిపోయి తప్పిపోయిరి. చూసారా, అడిదిరిగి వచ్చి తమ్మును తామే మా మినిస్ట్రీ మేము గొప్ప అని మినిస్ట్రీకి రూల్స్ అన్ని వాళ్ళ సొంత నిర్ణయాలు పెట్టుకొని మినిస్ట్రీలు నడుపుకుంటారు. ఏండి, పేర్లు చెప్పలేక నోరు మూసుకొని మౌనం ఉండి చెప్తున్నా వాక్యాన్ని, ఏడుస్తారని. రాబోయే దినాల్లో పచ్చిగా చెప్పాల్సి వస్తుంది. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. ఎవడు మట్టుకు వాళ్ళు ఉట్టి మాటలు చెప్తూ మేము జ్ఞానులు అని చెప్పుకొని వీళ్ళు ఎలా ఉంటారు తెలిసిన, మేము అన్ని విషయాల్లో పెద్ద ప్రావీణ్యత కలిగిన వాళ్ళం అని చెప్పుకుంటారు. అసలు ఆడికి విశ్వాసమే ఉండదని చెప్తున్నాడు. చివరి ముగింపు, ఆయన కృప మీకు తోడయుండును గాక అని రాశాడు. కృపతోనే ఈ పత్రికను, మొదటి తిమోతి పత్రిక ప్రారంభించాడు. కృపతోనే ఈ పత్రికని ముగింపు వచనం కూడా కృపతోనే అని రాశాడు. అంటే దేవుని కృప పొందుకున్న సంఘంలో ఉండేటువంటి లక్షణాలు మొత్తం ఈ మొదటి తిమోతి పత్రికలో సేవకుల దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి, ప్రార్థనా పరుల దగ్గర నుంచి, స్త్రీల దగ్గర నుంచి, పురుషుల దగ్గర నుంచి, సంఘంలో ఎవరెవరు ఎట్టుండాలో, యజమానులు ఎట్టుండాలి, దాసులు ఎట్టుండాలి, వృద్ధులు ఎట్టుండాలి, భర్త చనిపోయిన వాళ్ళు ఎట్టుండాలి, మొత్తం అన్ని రాసుకుంటూ వచ్చాడు. సంఘంలో ధనవంతులు ఎలా ఉండాలి అన్ని రాసుకుంటూ వచ్చాడు. ఏం చెప్పమంటారు చెప్పండి. అందుకని చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇర్మియా పుస్తకంలో చూడండి నాన్న, 9వ అధ్యాయం 23, 24 చదువునానా, నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలెను? భూమి మీద కృప చూపుచు, ఇదిగో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను నేనే అని అదిగో నీతి న్యాయములు జరిగించు యెహోవా అను నేనే అని మీరు తెలుసుకోవడమే నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేన్ని బట్టి అతిశయిస్తావు? అతిశయం క్రీస్తే, అతిశయం దేవుని చిత్తమే. భూమండలం మీద నీకు ఏదైనా ఆశీర్వాదం ఉందంటే దేవుని చిత్తంలో నీ జీవితం నడిపించుకోవడమే. అనేక ఆత్మల రక్షణ కొరకు నీ కలిగినవన్నీ ఖర్చు అవుతూ దేవుని చిత్తం చేయడానికి తమ్మును తామే అప్పగించుకునే వాళ్ళు. మీరు చదువుకోండి కొలసీ పత్రిక 2:8 కూడా, మనుషులు పారంపర్య ఆచారముల కొరకు దేవుని యొక్క వాక్యాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ పద్ధతులు మార్చి పారేశారు. కొలసీలో ఉంటది, మార్కులో ఉంటది, మత్తయిలో ఉంటది, కొలసీలో ఒకసారి చదువునానా. ఆయనను అనుసరింపక, చూడండి, జీవముగల దేవుని అనుసరించకుండా మనుషుల పారంపర్యాచారం. ఇప్పుడు మనుషుల పారంపర్యాచారాలు ఏంటి? పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏసైకి క్రిస్టమస్లు, ఇప్పుడు సెమీ క్రిస్టమస్లు స్టార్ట్ అవుతాయి. ఇక చూడండి, సంఘ పిల్లల్ని దోచుకొని బ్రతుకుతారు. ఇక అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత, చూడండి, మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. కొలసి సంఘానికి పౌలు చెప్తున్నాడు. ఏమండి, ఈయనవాడు ఎవడుంటాడు చెప్పండి? మనుషుల పారంపర్య ఆచారాలకి ₹1,000 ఖర్చు పెడుతూ సంఘంలో ఉన్న పిల్లల్ని దోచుకుంటూ బ్రతుకుతున్నారు. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతులాడుకుంటున్నానండి. మీరు ధనవంతులైతే మంచిదే, కానీ ఆ ధనాన్ని దేనికి ఖర్చు పెట్టి పరలోక ధనాన్ని సంపాదించుకోవాలో చూసుకోండి జాగ్రత్తగా. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మొదటి తిమోతి పత్రిక 6 అధ్యాయాలు ముగించడానికి కృప చూపుతూ వచ్చారయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాను. వచ్చిన వెంబడి వచ్చిన ప్రతి వచనానికి అర్థం, భావం, సందర్భం నాయనా మీరు లేఖనాల్లోంచి అనర్గళంగా సంవత్సరం పైనుంచి మీరు మాతో మాట్లాడుతూ నాయనా మా ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఈరోజు మొదటి తిమోతి పత్రిక ముగించడానికి కృప చూపుతూ వచ్చారు.
పౌలు ముగింపులో ఎంత శ్రేష్టమైన మరి సంఘం విషయంలో బాధ్యత కలిగి ఉండి ఆత్మచేత మాట్లాడుతున్న సత్యాలన్నీ మీరు మాకు బోధిస్తూ వచ్చారు. ప్రభా, నన్ను నా బిడ్డల్ని ఎంతగానో ప్రేమించారు. నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసం ద్వారా పొందుకునే భాగ్యమిచ్చి జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకు యేసయ్య కృపా సమాధానం మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అమ్మమ్మ, ప్రైజ్ లార్డ్.